హలో ఎవ్రీవన్. సో ఇవాళ మన గార్డెన్లో నేను సాయిల్ బెడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మా గార్డెన్లో ఉన్న సాయిల్ చాలా గట్టిగా అయిపోయిందనమాట. ఇంత గట్టిగా ఉంటే మొక్కలు సరిగా పెరగవు కదా. సో మనకి ఎప్పుడైతే మట్టి లూజ్గా ఉంటుందో ఆ మొక్క రూట్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. మనం ఏమి ఫెర్టిలైజ్ చేసినా కూడా రూట్స్ వరకు ఈజీగా వెళ్తుంది. సో నేను ఇవాళ ఏం చేస్తున్నా అంటే మట్టిని ఒక లేయర్ వరకు, ఒక లెవెల్ వరకు తవ్వేసి ఆ మట్టిని పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మన గార్డెన్లో అవైలబుల్గా ఉన్న ఎండిగడ్డి లేదంటే ఆకులు, పడిపోయిన ఆకులు ఉంటాయి కదా. సో నేను దాన్ని యూజ్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నాను. సో అవి తీసుకొని ఒక లేయర్ అయితే స్ప్రెడ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఒక లేయర్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆ లేయర్ని మట్టితో అయితే కవర్ చేస్తాను. మట్టితో కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేశాను. ఇంకొక లేయర్ అయితే నేను ఎండుగడ్డి ఇంకా ఎండాకులు పైన వేసి స్ప్రెడ్ చేస్తాను. దాని తర్వాత మనకి ఆల్రెడీ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా. కిచెన్ వేస్ట్ ఉండగా మనకు వేరే కంపోస్ట్ అక్కర్లేదు. సో నేను ఆ కిచెన్ వేస్ట్నే తీసుకున్నాను. కిచెన్ వేస్ట్ తీసుకొని పైనంతా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ నేను మట్టితో కవర్ చేస్తాను అనమాట. సో మట్టితో కవర్ చేసిన తర్వాత పాలకూర సీడ్స్ అయితే చల్లేసి కంపోస్ట్ అదే కౌ మాన్యూర్ ఉంటుంది కదా, కౌ మాన్యూర్తో కవర్ చేస్తాను అనమాట. సో ఫైనల్గా ఇలా ఉంది. ఇలా తయారు చేసానో లేదో చేమలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో వీటిని కంట్రోల్ చేయడానికి కూడా ఏదైనా రెమెడీ ఉంటే చూడాలి. అండ్ ఇది లాస్ట్ టైం మనం కొన్ని పాదులు పెట్టుకున్నాం కదా, దాంట్లో లాంగ్ బీన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ మిగిలినవి కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.